రామేశ్వర, ఈ రోజు నీకు నిజమైన బర్త్డే. హాయ్. వెన్నెల నడుచొస్తున్నట్టుంది కదూ. హాయ్ సార్. దీన్ని ఆస్వాదించే తీరాలి. హాయ్. ఏంటి రూట్ మారిపోయింది? హ్యాపీ బర్త్డే. లోపలికి పిలవరా? ఓ ఐమ్ సారీ, ప్లీజ్ కమ్ ఇన్. కాము బీ కాము. ఆల్రెడీ ఆన్లైన్లో ఆర్డర్ చేసి ఉంటాడేమో. రామా, CEO పోస్ట్ వేస్ట్ అయిపోయిందే. సార్ హాయ్. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ. నిన్న మీ బర్త్డేకి నేను రావడం నేను చేసుకున్న చాలా పెద్ద పుణ్యం సార్. ఓ థ్యాంక్ యూ సార్. స్మాల్ రిక్వెస్ట్. ఏం కావాలి? ఇవాళ ముఖ్యంగా 3 గంటలకి హాస్పిటల్కి వెళ్ళాలి. నేను ఎందుకు హాస్పిటల్కి వెళ్ళాలి? యూ నో సార్, మై వైఫ్ ని తీసుకుని నేను హాస్పిటల్కి వెళ్ళాలి. ఓ నాకు అర్థమైంది. ఎందుకు 3 గంటల దాకా ఇప్పుడే వెళ్ళండి? సార్ ఇంకా లొకేషన్ ఫిక్స్ అవ్వలేదు. లొకేషన్? రేపు షూటింగ్ కి ఇంకా లొకేషన్ ఫిక్స్ అవ్వలేదని చెప్పా. ఓ మనకి వర్కే కదండి ముఖ్యం. వెళ్ళేటప్పుడు నన్ను ఒకసారి కలిసాలండి. థ్యాంక్ యూ సార్. హ్యాపీ బర్త్డే సార్. ఇట్స్ ఓకే. ఇతనే డబుల్ హ్యాట్రిక్ ఎంప్లాయ్. ఇదే టాక్టిక్స్. ఇలాంటి వాళ్ళకే నా గొప్పతనం తెలుస్తోంది. కామేశ్వరరావు, ఇది నేను ఫేస్బుక్ లో కూడా అప్లోడ్ చేయలేదు, మీకెలా తెలిసింది? ఏంటి అలా అడిగారు? నేను ఇది కూడా తెలుసుకోలేనా? నాతో ఎంతో మంది డైరెక్టర్స్ వర్క్ చేశారు, బట్ యు ఆర్ మై ఫేవరెట్ కదా. ఐ మీన్ ఏంటి కామేశ్వర్ ఇది? హే మ్యాన్, ప్రాజెక్ట్ ఏంటి ఇలా డిజైన్ చేసావు? క్లయింట్ ఫోన్ లో నా బుర్ర తినేశాడు. ఒక క్లయింట్ ని పట్టుకోవడం ఎంత కష్టమో తెలుసా నీకు? క్విక్ గా డిజైన్ చేయి, వెంటనే టేబుల్ మీదకి రావాలి. ఓకే సార్. హాయ్ మనీషా, సో బ్యూటిఫుల్ యూ. హాయ్ సార్. ఏంటి ఇక్కడ? సార్ తో మాట్లాడాలి. వీడితోనా? మన క్యాబిన్కి వెళ్ళి మాట్లాడుకుందాం. రే క్యాబిన్కి రా. కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. పర్సనల్? ఓకే. గాలి పోయింది. బాయ్ సార్. అయ్యో, ఏమైంది? ఇంత మాత్రానికి ఎవడు తెలుసా వీడు? ఏమీ చేతగాని చెవట. నా ఎగ్జామ్ పేపర్స్ చేసి పాస్ అయినాడు. ఇవాళ ఈ కంపెనీకి CEO, బట్ మీ ఒక ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్. నా బ్యాడ్ టైం యా. అంతా దేవుణ్ణి అనాలి. ఇప్పుడే గుడికెళ్ళొచ్చా, బాగా చివాట్లు పెట్టొచ్చా. ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు? మీరు గనుక డైరెక్టర్ అవ్వకపోతే ఆ రోజు బెస్ట్ యాడ్ ఫిల్మ్ మేకర్ అవార్డ్ వాచ్ మీకు దక్కుండేది కాదు. దానికి ఇంప్రెస్ అయ్యి నేను మీకు దక్కుండేదాన్ని కాను. వాడైసే ఇంటర్నేషనల్ యాడ్స్ చేస్తున్న నేను ఈ కొత్త యాడ్ ఏజెన్సీకి సైన్ చేసి ఉండేదాన్ని కాదు కదా. ఇవన్నీ ఈ పోస్టింగ్ వల్లేగా. ఐ నో మనీషా, మీరు నన్ను కాంప్రమైజ్ చేయడానికే ఇలా చెప్తున్నారని, బట్ నా ఫ్యూచర్ ఎక్స్పెక్టేషనే వేరు. ఎందుకు అలా మాట్లాడుతున్నారు? మనకి జన్మనిచ్చిన దేవుడికి మనకేం ఇవ్వాలో తెలుసు. అది కరెక్ట్ గానే ఇస్తున్నాడు. మన ఫ్యూచర్ అని అనుకుంటావే, మనశ్శాంతి, అభిమానం, బంధం, ప్రేమ, ఇవన్నీ దేవుడు మన కళ్ళ ముందే చేతికందే దూరంలోనే ఉంచారు. మనమే దాన్ని అర్థం చేసుకోకుండా ఇవన్నీ పొందడానికి తప్పుగా ఏదేదో చేస్తున్నాం. బాగా చూడండి, మీరెదురు చూస్తున్న ఆ భవిష్యత్తు మీ కళ్ళ ముందే ఉంది.